మన ఫస్ట్ రెసిపీ మ్యాష్డ్ పీస్ స్ప్రెడ్. మ్యాష్డ్ పీస్ స్ప్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సీజన్లో మనకి గ్రీన్ పీస్ చాలా దొరుకుతాయి అన్నమాట. అంటే మార్కెట్లో మనకి ఎక్కడ చూసినా గ్రీన్ పీస్ దొరుకుతాయి కదా. వాటిని చక్కగా ఒలిచి అందులో ఉన్న బఠానీలను మనం తీసేసుకొని వాష్ చేసి కాస్త డ్రై చేసి సీల్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రూ అవుట్ ద ఇయర్ మనం ఫ్రెష్గా పచ్చి బఠానీల్ని ఎస్పెషలీ పచ్చి బఠానీల్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే మార్కెట్లో దొరికేవి అవి మంచివా కావా, కలర్ వేసినవా, ఇలాంటి డౌట్లు చాలామందికి ఉంటాయి కదా. సో ఎందుకు మనం రిస్క్ తీసుకోవడం, హ్యాపీగా మనమే ఇంట్లో స్టాక్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు నేను కొన్ని గ్రీన్ పీస్ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. కొంచెం పుదీనా, వెల్లుల్లి, సో ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. అంతకన్నా ముందు స్టవ్ ఆన్ చేసుకొని బ్రెడ్ని కాస్త టోస్ట్ చేసుకుందాం. సో అది టోస్ట్ అయ్యేలోపు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, గ్రైండ్ చేసుకున్నాక ఇందులో మనం కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కాస్త సాల్ట్, సో జనరల్గా మనం టోస్ట్ చేసుకున్న బ్రెడ్కి రకరకాల స్ప్రెడ్స్ యూస్ చేస్తూ ఉంటాము. కానీ గ్రీన్ పీస్లోని మనకి హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా జనరల్గా ప్రతి ఒక్కరికి డైలీ లైఫ్లో ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్ వాల్యూస్. కాబట్టి మనం ఇలాంటి స్ప్రెడ్ ప్రిపేర్ చేసుకొని బ్రెడ్ టోస్ట్కి అప్లై చేసుకొని తీసుకుంటే ఇట్స్ ఏ హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదా హెల్దీ స్నాక్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, మరి బ్రెడ్ కూడా ఆల్మోస్ట్ టోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మ్యాష్డ్ గ్రీన్ పీస్ స్ప్రెడ్ రెడీ అయిపోయింది. మ్యాష్డ్ పీస్ స్ప్రెడ్కి కావలసిన పదార్థాలు: గ్రీన్ పీస్ 1 కప్పు, వెల్లుల్లి 2 టీ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, బ్రౌన్ బ్రెడ్ 2 స్లైసెస్. మ్యాష్డ్ పీస్ స్ప్రెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో గ్రీన్ పీస్, పుదీనా, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి బ్రెడ్ ని టోస్ట్ చేసి బ్రెడ్ మీద స్ప్రెడ్ లాగా అప్లై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే మ్యాష్డ్ పీస్ స్ప్రెడ్ రెడీ.